ఓ మంచి ఆలోచన అండి మీతో పంచుకుంటున్నాను. మీరెంతో అందంగా ఉన్నారని విరవేగద్దు. ఆ మాటకొస్తే జూలో బ్యాబూన్స్, గొరిల్లాస్, చివరికి చింపాంజీలు కూడాను టూరిస్టులను అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి. కాబట్టి గర్వించద్దు. ఒక్కసారి ఎప్పుడైనా శ్మశానం బయట నిలబడి లోపలికి తొంగి చూడు. నువ్వెంత వినయంగా ఉండాలో నీకు తెలుస్తుంది. నువ్వెంత పొడుగ్గా ఉన్నా, ఎంత ఎత్తున్న కొండని ఎక్కగలిగినా రేపటి ఉదయాన్ని మటుకు చూడలేవు. అది వచ్చేదాకా వేచి ఉండాల్సిందే. నీ చర్మం మెరుస్తున్నదని, నునుపుగా ఉందని మురిసిపోవద్దు. వెలుగు పడితే తప్ప నీ అందం బయటపడదు. నీకెన్నో కార్లు ఉండవచ్చు, కానీ దినాంతంలో నీ మంచం దగ్గరకు నువ్వు నడవలసిందే. ఎంతో జీవితం ముందుందనుకుంటావు. చివరి క్షణంలో కన్నులు మూతపడుతున్నప్పుడు అర్థమవుతుంది జీవితం ఎంతో చిన్నదని. చర్చి, మాస్క్, బైబిల్, ఖురాన్, లైఫ్, డెడ్, నాలెడ్జ్, ఇగ్నోరెన్స్, ఎనిమీస్, ఫ్రెండ్స్, లయింగ్, ట్రూత్, హర్ట్, హీల్, నెగిటివ్, పాజిటివ్, ఫెయిల్యూర్, సక్సెస్, బిలో, అబోవ్, క్రై, జాయ్, యాంగర్, హ్యాపీ, రైట్, రాంగ్, రిచ్, పూర్, ఫెయిల్, పాస్, హేట్, లవ్. వీటన్నింటి లెటర్సు సమానమే. ఇవన్నీ కోయిన్సిడెంటా, యాదృచ్ఛికమా? అవి తెలివిగా ఎందుకు ఎన్నుకోబడ్డాయి? జీవితం అనే నాణ్యానికి అటు ఇటు ఎందుకున్నాయి? అన్నీ అంత నీ చేతిలోనే ఉందని చెప్పటానికే. ఈ అర్థవంతమైన పదాలు నీకంటే ముందు నుంచే ఉన్నాయి, నీ తర్వాత ఉంటాయి. విశ్వ నిర్మాణానికి ఎంత అర్థం ఉందో ఈ పదాలకి అంత అర్థం ఉంది. కాబట్టి పాంచభౌతికమైన విశ్వం నుంచి పాంచభౌతిక శరీరధారివైన నీ జీవితానికి అంత అర్థం ఉంది. ఏ కష్టానికి, ఏ సమస్యకి నీ జీవితం అంత వయసు ఉండదు. జీవితం అంటే ఓ కష్టం నుంచి ఇంకో కష్టానికి, ఓ సమస్య నుంచి ఇంకో సమస్యకి చేసే ప్రయాణమే. ఇవన్నీ సముద్రంలోని అలల్లాంటివే. సో నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోవడం అనేది నిచ్చెన ఎక్కుతూ గమ్యస్థానాన్ని చేరుకోవడం లాంటిదే. చివరగా మిత్రమా, ఒక్కటే మాట. నిన్ను సృష్టించిన వాడు నీ వెనకనే ఉన్నాడు. జ్ఞానకాంతిని వెదజల్లుతూనే ఉన్నాడు. నీ నీడను నీకు చూపిస్తూనే ఉన్నాడు. కాబట్టి జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తూ ముందుకే సాగు. టేక్ ద లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. యువర్ లైఫ్ ఈజ్ ప్రీడిటర్మైన్డ్ అండ్ వెల్ డిటర్మైన్డ్. నీ జీవితం ముందుగా నిర్దేశింపబడిన, అదియు బాగుగా నిర్దేశింపబడిన గొప్ప వాస్తవం. ఇలా ఎందుకు జరిగింది అంటే అలా జరగాలి కాబట్టి జరిగింది, అంతే. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, నొక్కండి. కామెంట్ బాక్స్లో మటుకు అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. లైక్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. బాగుంది కరణ్ గారు, జీవిత సత్యాన్ని కళ్ళ కట్టినట్టు చెప్పారు అని కనుక మీరు అనుకున్నట్లయితే, అలాగే నాతో కూడా మాట్లాడాలి అని అనుకున్నట్లయితే నాతో హాయిగా మాట్లాడచ్చు. నా పేరు మారుతి కిరణ్ ఓరూరి. నా ఫోన్ నెంబరు 9491063089. నమస్తే.